హలో డాక్టర్. నాకు చాలా కాళ్ళ స్వెల్లింగ్ వస్తుంది. నాకసలు నడవడానికి కూడా చాలా ఇబ్బందవుతుంది. సో, దీనివల్ల ఏమన్నా అవుతుందా కాళ్ళ స్వెల్లింగ్ వస్తే? సో, ఈ క్వెషన్ మేము డైలీ ఓపీలో వింటూనే ఉంటాము. సో, లెగ్ స్వెల్లింగ్ అన్నది యూజువల్‌గా ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ నుంచి మొదలవుతుంది. సో, దీనికి గల కారణాలేంటి అంటే, యూజువల్‌గా చూడండి నార్మల్‌గా మీరు ప్రెగ్నెన్సీ కంటే ముందు మీ బ్లడ్‌లో ఒక 4, 4.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీలో మీరు మీ బేబీకి కూడా సప్లై చేయాలి కాబట్టి అది 6, 6.5 లీటర్లు అవుతుంది. ఈ ఎక్స్‌ట్రా ఫ్లూయిడ్ అంతా ప్లస్ దానికి గ్రావిటీ కూడా తోడ్పడితే ఏంటంటే కాళ్ళలోకి నీరు చేరడం అనేది చాలా కామన్. సో, ఇవాళ దీని గురించి టిప్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి. నేను మీ డాక్టర్ భారతి సుధా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఐవీ వుమెన్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి. సో, ఎప్పుడైనా కాళ్ళ స్వెల్లింగ్ వస్తుంది అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ వీ షుడ్ ఫస్ట్ రూల్ ఔట్. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బీపీ చెక్ చేపించుకోవడం. సో, నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో కూడా కాళ్ళ స్వెల్లింగ్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ కాళ్ళ స్వెల్లింగ్ అన్నది వస్తుంది. సో, అందుకు మీకు ఎప్పుడైనా లెగ్ స్వెల్లింగ్ అలా ఉంటే ఫస్ట్ బీపీ చెక్ చేయించుకోండి. సో, సెకండ్ ఏంటి అంటే కొంచెం ఉప్పు అన్నది ఫుడ్‌లో తగ్గించుకోవడం. సో, సాల్ట్ లేదంటే ఉప్పు ఎప్పుడైనా మన బాడీలో వాటర్‌ని రీటైన్ అంటే వాటర్‌ని నిల్వ ఉంచేటట్టు చేస్తుంది. సో, సాల్ట్ కొంచెం తగ్గించుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. సో, థర్డ్ వచ్చేసి ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం. సో, కాన్స్టెంట్‌గా ఎక్కువసేపు నిలబడి, ఎక్కువసేపు వాకింగ్ చేసినట్లయితే కూడా ఆ గ్రావిటీ వల్ల నీరన్నది కిందకి చేరుతుంది. సో, ఫోర్త్ కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవడం. సో, మీరు నైట్ పడుకునేటప్పుడు కానీ, ఏదైనా రెస్ట్ అంటే మీరేమన్నా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నప్పుడల్లా సోఫా మీద గానీ, బెడ్ మీద గానీ కొన్ని పిల్లోస్ అట్లా కాళ్ళ కింద పెట్టుకొని ఎత్తు పెట్టుకుంటే కూడా ఈ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. సో, ఫిఫ్త్ ప్రోటీన్ ఫుడ్. అంటే ఇప్పుడు మన బ్లడ్‌లో కూడా ప్రోటీన్ కాంటెంట్ తక్కువైతే కూడా ఈ కాళ్ళ స్వెల్లింగ్ అనేది ఏర్పడుతుంది. సో, వెజ్ ఆర్ నాన్ వెజ్ సోర్సెస్ అంటే ఇప్పుడు వెజ్‌లో మీరు రాజ్మా, చోలే, పన్నీర్, కర్డ్ లేదు అంటే సోయా చంక్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు మీ డాక్టర్ చెప్పినట్లు. ఆర్ నాన్ వెజ్ సోర్సెస్ అంటే మీరు చికెన్ కానీ, కీమా కానీ, ఎగ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్‌లో. సో, అట్లా ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకుంటే కూడా లెగ్ స్వెల్లింగ్ తగ్గుతుంది. ఫిఫ్త్ వచ్చేసి కాళ్ళని కొంచెం వేడి నీళ్ళలో సోక్ చేసి పెట్టుకోవడం. సో, కాళ్ళు వేడి నీళ్ళలో సోక్ చేసుకుంటూ దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఆర్ సాల్ట్ ఏసిన పక్షంలో కూడా ఈ కాళ్ళ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. సో, ఇలాంటి హోమ్ రెమెడీస్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీ కాళ్ళ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. థాంక్ యూ.